ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 1120 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. యశ్వి ప్రహ్లాద్ నేర్చుకొని తీసుకువస్తూ ఉండగా ఇంతలో అతని అరుపులకి ఇంట్లోని వారంతా బయటికి వస్తారు. వెంటనే అతను నాన్న అంటూ కేశవ్ దగ్గరికి పరిగెడుతూ వెళ్తారు. వెంటనే కేశవ్, ఏమైంది యశ్వి, ఎందుకు ఇలా పిల్లవాడిని ఈడ్చుకొస్తున్నావు అని అడగగా వెంటనే ఆమె, ఏమైందని ఇంకా చిన్నగా అడుగుతున్నారా, అసలు మీకు పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందా? పిల్లవాడు చేయి దాటిపోకముందే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే మన ఆచారాలు వ్యవహారాలు మంటగలిసేలాగా మహేష్ ఆ తక్కువ జాతి అమ్మాయి బస్తీలో అమ్మాయిని వివాహం చేసుకొని ఇక్కడే కాపురం మొదలుపెట్టాడు. ఇక వీడు వెళ్ళి ఆ మహేష్ వాళ్ళని కలవడం మొదలుపెట్టాడు. ఇక ఇది గనక రోజు రోజుకి ముదిరిపోయింది అంటే పరిస్థితులు మన చేతి దాటిపోతాయి. ఇదంతటికీ కారణం మామయ్య గారు. అసలు మహేష్ని ఇక్కడ ఉండడానికి అనుమతి ఇవ్వడం ఎంత పెద్ద తప్పో అసలు ఆలోచించకుండా ఇదంతా చేశారు. వాడి యొక్క నీడ నా కుమారుడి మీద పడడానికి కూడా నేను అనుమతి ఇవ్వబోను అని కోపంగా అరుస్తుంది. వెంటనే కులకర్ణి సర్కార్, ఏమైంది తేజు అని అడగగా ఇంతలో ఆమె, మామాజీ అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అతన్ని ఇక్కడి నుంచి బయటకు గెంటి వేయాల్సింది పోయి తీసుకొచ్చి ఇక్కడే పెట్టారు. ప్రహ్లాద్ వెళ్ళి ఇప్పుడు కలుస్తున్నాడు, పైగా వాళ్ళకే అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు ఇంత చిన్న వయసులోనే. ఇది గనక రోజు రోజుకి ఎక్కువైపోయిందనుకోండి, అప్పుడు వీడు కూడా అదే విధంగా తయారవుతాడు. మనం చెప్పిన మాట వినకుండా వాళ్ళ మాదిరిగానే ఒకవేళ ప్రవర్తిస్తేను అప్పుడు మనం చేయదగింది ఏమిటి? కాబట్టి నేను తగు జాగ్రత్తలు ఇప్పుడే తీసుకోవాలనుకుంటున్నాను. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, నా కుమారుడి విషయంలో మాత్రం నేను ఎవరు ఏం చెప్పినా కూడా వినబోను. నేను నా కుమారుని తీసుకొని తక్షణం ఇక్కడి నుంచి ముంబై వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అక్కడైతే నా కుమారుడు సురక్షితంగా ఉంటాడు, అలాగే బాగా చదువుకుంటాడు అని అలా ఆమె చాలా పెద్దగా నిర్ణయాన్ని తెలియపరుస్తుంది. వెంటనే అలా కేశవ్, అయినా నీవు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నావు తేజ్వి అనగా, చూడండి, ఒకవేళ మీరు నాతో పాటు వచ్చినా రాకపోయినా నేను నా కుమారుని తీసుకొని ముంబై వెళ్ళేదే. వాడు అక్కడ సురక్షితంగా ఉండగలుగుతాడు. రేపు ఉదయమే మనం బయలుదేరుతున్నాం రాజా. నీవు అన్నిటికీ సిద్ధపడు, నీ వస్తువులన్నిటినీ సిద్ధంగా ఉంచుకో అనగా వెంటనే కేశవ్, చూడు, నీవు అనవసరంగా కంగారు పడుతున్నావు. నీవు అనుకుంటున్నట్టుగా ఇక్కడ ఏమీ జరగదు. ప్రహ్లాద్ ఇక్కడ నిశ్చింతగా ఉన్నాడు. నీవు అనవసరంగా కంగారు పడి లేనిపోనివన్నీ ఇలా ఆలోచనలు పెంచుకుంటున్నావు అనగా వెంటనే తేజ్వి, నాకు తెలుసు మీరు ఒప్పుకోరు అని. మీరు ఆ ఫకీర్ కారణంగానే మామయ్య గారికి దూరం అయిపోయారు. ఇప్పుడు ప్రహ్లాద్ కూడా అలాగే తయారయ్యాడు. ఇంకా ఎక్కడే ఉన్నాడు అంటే అతను చెప్పిన మాటలు విని రేపటి రోజున మహేష్ చేసిన విధంగానే చేస్తే నా జీవితంలో నేను గనక అసలు ఇటువంటి జరిగితే నన్ను మిమ్మల్ని ఎవరిని నేను క్షమించలేను. కాబట్టి ఎవరి సావాసం ఉండకూడదు అంటే నేను తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఒకవేళ వీడు కూడా అదేవిధంగా అటువంటి తక్కువ జాతి అమ్మాయిని చూసి వివాహం చేసుకుంటేను అసలు నాకు అది ఊహించుకోవడానికే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఒప్పుకోనంటే ఒప్పుకోను, ఇదే నా యొక్క నిర్ణయం. మీరు వచ్చినా రాకపోయినా నేను మాత్రం నా రాజ్యాన్ని తీసుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నాను అనగా వెంటనే కేశవ్, సరే నీవు కావాలంటే వెళ్ళిపో, నేను మాత్రం ఈ షీడి విడిచి బయటికి వచ్చే ప్రసక్తే లేదు, ఇది నా యొక్క నిర్ణయం అనగా వెంటనే తేజ్వి, గత కొద్ది సంవత్సరాలుగా మీకోసం నేను రాజీపడి ఎక్కడ ఉన్నాను. అయినప్పటికీ కూడాను మీరు నా మాటలకి ఏ రోజు విలువ ఇవ్వలేదు. మీరు ఆ ఫకీరు ఎంత చెప్తే అంత ఆ ఫకీరు మాటలకి విలువ ఇచ్చి అతనికి లొంగిపోయారు. నేను మాత్రం అలా నా కుమారుడు నాకు దూరం అవ్వడాన్ని భరించలేను. ఇక ఎవరు చెప్పినా కూడా వినను. వెళ్ళాల్సిందే. నా కుమారుడు నాకు మాత్రమే సొంతం. వాడి జీవితం భవిష్యత్తు అనేది నేను ఊహించుకున్నట్టుగా గొప్ప స్థాయిలో ఉండాల్సి ఉంటుంది అని చెప్పి ఆమె నిర్ణయాన్ని తీసుకొని, మీరు వచ్చినా రాకపోయినా ఒకవేళ నేను వెళ్ళాలనుకుంటే అడ్డుపడితే మాత్రం నన్ను ఎవరైనా ఆపే ప్రయత్నం చేస్తే నన్ను నేను ఆత్మహత్య చేసుకుంటాను అని ఆవేశంగా మాట్లాడి అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిపోతుంది. ఇంతలో కేశవ్ బయటికి నడుచుకొని వెళ్తూ ఉండగా తేజ్వి అంతకుముందుగా మాట్లాడిన మాటలన్నీ అతని కళ్ళ ముందు మెదలడం మొదలవుతాయి. అలా కొంత దూరం వెళ్ళేసరికి సాయి పిలుస్తారు. వెంటనే కేశవ్ కంగారు పడిపోతూ, సాయి, నేనే మిమ్మల్ని కలవడానికి ద్వారకామాయి వద్దకి రావాలనుకుంటున్నాను అనగా సాయి, శ్రద్ధ, సబూరి, నీవు కంగారు పడవద్దు, రా వెళ్దాం అనగా వెంటనే కేశవ్, సాయి అసలు విషయం ఏమిటి అంటే అనగా ఇంతలో అలా సాయి, నేను మొదట నిన్ను ఒక ప్రదేశానికి తీసుకువెళ్తాను, తర్వాత నీవు చెప్పాలనుకుంది చెప్దువు అని అలా తీసుకొని సాయి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునే ప్రదేశం వద్దకి చేరుకుంటారు.
ఒక తండ్రి కుమారుడు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక తండ్రి, అసలు నాకు ఏమాత్రం నచ్చడం లేదు, నీవు అనవసరంగా నన్ను ఇక్కడికి తీసుకువచ్చి తప్పు చేశావు, నేను నీ మాటలు విని ఇక్కడికి రావడం నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, నీవు నన్ను ఒక శత్రువులాగా భావించి ఈ ప్రదేశానికి తీసుకువచ్చావు, నీవు చెప్పిందల్లా వినాల్సి ఉంటుంది, ఇక్కడే నేను ఉండాల్సి ఉంటుంది, అసలు నాకు ఇక్కడ ఏమాత్రం నచ్చలేదు, ఇంతకుముందు నేను ఉన్న ప్రదేశం చాలా బాగుండేది, అక్కడ ఎంత సంతోషంగా ఉండేవాణ్ణో అని అలా మాట్లాడుకుంటూ ఉండేసరికి అలా సాయి రావడంతో వెంటనే సాయిని చూసి నమస్కరిస్తారు. ఇంతలో ఆ వ్యక్తి కుమారుడు సాయి, కనీసం మా నాన్నగారికి మీరైనా చెప్పండి, అతను షిరిడి వచ్చిన దగ్గర నుంచి నాతో గొడవ పడమే మొదలు పెట్టారు, నేను ఎంత చెప్పినప్పటికీ కూడాను వినడం లేదు అనగా వెంటనే అతను, అయినా నీకు ఎందుకు అర్థం కావడం లేదు, నేను గత కొన్ని సంవత్సరాలుగా పూణేలో నివాసం ఉంటూ ఉన్నాను, అటువంటిది ఇప్పుడు ఉన్నపలంగా ఈ యొక్క చిన్న పల్లెటూరుకు తీసుకువచ్చి నన్ను ఇక్కడ పడేశావు, ఇక్కడ వాతావరణం కానీ ఇక్కడ మనుషులు కానీ నాకు ఎవ్వరూ అలవాటు లేవు, అటువంటిది నేను బలవంతంగా ఇక్కడ ఉండాలంటే ఎలా ఉండగలుగుతాను, నీవే ఇదంతా చేశావు, కావాలని చేశావు అని చెప్పి చాలా ఆవేశంగా, సాయి నేను పూణేని చాలా మిస్ అవుతున్నాను, నాకు పూణేలోనే అంతా చక్కగా అనిపించింది, నేను చిన్నతనం నుంచి పెంచి పెద్ద చేసింది మొత్తం నా పిల్లల్ని పూణేలోనే, నా తల్లిదండ్రులు కూడా నన్ను అక్కడే పెంచారు, నాకు ఇక్కడికంటే అక్కడే చాలా సంతోషంగా అనిపించింది అనగా వెంటనే కుమారుడు, సాయి నేను ఒప్పుకుంటాను, కానీ ఇప్పుడు మా నాన్నగారు వయసు దాదాపు 65 సంవత్సరాలు దాటిపోయింది, పూణేలో ఇప్పుడు ఎక్కువగా కర్మాగారాలు వచ్చి పడ్డాయి, మా ఇంటి చుట్టుపక్కల అంతా కలుషితంతో కూడిన వాతావరణమే ఉంటుంది, దానివల్ల మనం ఎక్కువ కాలం సురక్షితంగా ఉండలేము, మా నాన్నగారి ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుంది అని వైద్యులు చెప్పడంతో ఆ వాతావరణం అంత మంచిది కాదు అనిపించి నేను ఇతన్ని తీసుకొని ఈ షిరిడి గ్రామానికి వచ్చాను, నేను ఎంత చెప్పినా కూడా వినకుండా నాతో ఇలాగే గొడవ పడుతున్నారు, నాకు చాలా బాధగా అనిపిస్తుంది, అతని శ్రేయస్ కోసం ఇదంతా చేశానని చెప్పినా కూడా వినడం లేదు సాయి అని అలా బాధపడుతూ అంటారు. వెంటనే సాయి, చూడండి మీ అబ్బాయి స్థానంలో ఉండి మీ గురించి అతను ఎలా ఆలోచించాడో ఒకసారి మీరు కూడా అదేవిధంగా ఆలోచించినట్టయితే మీకు విషయం అర్థమవుతుంది, నేను ఒప్పుకుంటాను కొత్త ప్రదేశంలో అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది అని, కానీ అక్కడ వాతావరణం కలుషితం ఎక్కువగా ఉంది, మీ ఆరోగ్యం అంత శ్రేయస్కరం కాదు అని మీ పిల్లవాడు భావించి ఇక్కడికి తీసుకువచ్చాడు, కాబట్టి మీరు ఇష్టమైన వారి కోసం కొన్నిసార్లు ఉండాల్సిన ప్రదేశాలని మార్చుకోవాల్సి వచ్చినా మార్చుకోవాల్సి ఉంటుంది, మీ బంధాలు బలంగా ఉండాలి అంటే, ఇప్పుడు మీ అబ్బాయి మీకు ఎంత ఇష్టమో మీ అబ్బాయికి కూడా మీరంటే అంతే ప్రేమ ఉంటుంది కదా, మీ ఆరోగ్యం పట్ల అతను కూడా శ్రద్ధ వహించాడు కాబట్టే కదా అతను పూణేని వదిలి ఇంత చిన్న పట్టణం అయినా ఇక్కడికి వచ్చి ఉంటున్నాడు, మరి మీరెందుకు అతని స్థానంలో ఉండి ఆలోచించలేకపోతున్నారు అనగా వెంటనే అతను, నిజమే సాయి, నేను అంత దూరం ఆలోచించకుండా నా కుమారుడిని అనరాని మాటలు అన్నాను, బాధ పెట్టాను, గత కొద్ది నెలలుగా అతన్ని చాలా ఇబ్బంది పెట్టాను, నిజంగా అతను నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు, చాలా ధన్యవాదాలు, మీరు నాకు అర్థమయ్యేలాగా వివరించినందుకు, నా కుమారుడికి నా మీద ఎంత ప్రేమ ఉంది అనేది మీ ద్వారానే నాకు తెలిసింది, ఇక మీదట నేను అతన్ని కోప్పడబోమును అని క్షమించు బాబు అని అంటారు. వెంటనే అతను, నాన్నగారు మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి, నాకు మీరంటే చాలా ఇష్టం, నేను మీతో పాటు సంతోషంగా ఉండాలనుకుంటున్నాను, మిమ్మల్ని చక్కగా చూసుకోవాలనే ఇక్కడికి తీసుకువచ్చాను అని అలా సాయికి ఇద్దరు నమస్కరిస్తారు. సాయి అలా కేశవుని తీసుకుని నడుచుకొని దా వెళ్దాం అని వెళ్తారు. రేపు తేజస్వి బట్టలన్నీ సర్దుకుంటూ ఉండగా ఇంతలో ప్రహ్లాద్, అమ్మ నాకు ఈ షిరిడిని వదిలి రావడం ఏమాత్రం ఇష్టం లేదు అనగా వెంటనే తేజస్వి, చూడు నీవు ఇంకా ఒక్క మాట మాట్లాడినా కూడా నేను నిన్ను కొడతాను, ఏం చేస్తానో నాకే తెలీదు, నాకెంత కోపం వస్తుందంటే చెప్తే నీకు అర్థం కావడం లేదా, ఈ చెడు సావాసాలకి నీవు అలవాటు పడుతున్నావు, నీవు రేపు నాతో పాటు ముంబై వస్తున్నావు అంతే, ఇదే నా యొక్క నిర్ణయం, నువ్వు ఇంకొక మాట కూడా మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పి చాలా ఆవేశంగా మాట్లాడడంతో పిల్లవాడు అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో మరోవైపు అలా సాయితో పాటు కేశవ్ వెళ్తూ ఉండగా వెంటనే సాయి, నీకు ఇప్పుడు ఈ సంభాషణ ద్వారా ఏమర్థమైంది అనగా వెంటనే కేశవ్, సాయి విషయం ఏమిటి అంటే మీరు నాకు వారి సంభాషణ ద్వారా ఇప్పుడు తేజస్వి యొక్క విషయాన్ని అర్థమయ్యేలాగా వివరించాలనుకున్నారు, కానీ వారి సమస్య వేరు, నా సమస్య వేరు, ఇప్పుడు తేజస్వి కావాలని పొగరబోత్తనంతో ఆమె ఇప్పుడు మమ్మల్ని ఇక్కడి నుంచి ముంబై తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయాలనుకుంటుంది, స్వార్థంగా ఆలోచిస్తుంది, ఆమె యొక్క మనసుని మేము మార్చలేకపోతున్నాము, సాయి వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో ఉంటున్నారు, కానీ తేజస్వి మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి ఆమె ముంబైలో కలుషితమైన వాతావరణంలో ఉంచాలనుకుంటుంది, అది ఎంతవరకు సబబు అనగా
వెంటనే సాయి, చూడు, ఒకరి కోసం ఎవరో ఒకరు త్యాగం చేయడం తప్పదు. ఇప్పుడు తేష్వి కోసం నీవు కూడా కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ఆమె వివాహమైన దగ్గర నుంచి గత కొద్ది సంవత్సరాలుగా నీవు ఇక్కడ ఉండడంతో మాటలకి కట్టుబడి ఆమె ఇక్కడ ఉండింది. కానీ ఈరోజు తన కుమారుడి భవిష్యత్తు కోసం ఆమె నిర్ణయం తీసుకొని ఇక్కడి నుంచి ముంబై వెళ్ళాలనుకుంటుంది. మరి నీవు కూడా ఆమె యొక్క మాటలకి అలాగే ఆమె ప్రహ్లాద్ గురించి ఆలోచిస్తున్న దానికోసం నీవు నీ అభిప్రాయాల్ని మార్చుకోవాల్సి ఉంటుంది కదా అని అలా మాట్లాడుతూ ఉంటారు. మరోవైపు అలా రుక్మిణి, ఏమండి, ఇప్పుడు కనీసం మీరైనా తేజుని ఆపే ప్రయత్నం చేయవచ్చు కదా అనగా వెంటనే కులకర్ణి సర్కార్, నేను మాత్రం ఏం చేయగలను, ఇప్పుడు చేయి దాటిపోయింది అనగా వెంటనే అలా ఆమె కంగారు పడిపోతూ, విషయం ఏమిటి అంటే ప్రహ్లాద్ మీకు కూడా బాగా అలవాటు పడిపోయాడే కదండి, మన అబ్బాయి కేశవ లేకుండా మీరు ఉండలేరు, అటువంటిది ఇద్దరు ఒకవేళ దూరంగా ఉంటే వాళ్ళ మధ్య మనస్పర్ధలు వస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి అనగా వెంటనే అలా కులకర్ణి సర్కార్, రుక్మిణి, నేను మాత్రం ఏం చేయగలను, పిల్లవాడి భవిష్యత్తు కోసమే కదా ఇప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయం ఇటువంటిది, కాబట్టి మనం కూడా మన మనవడు సంతోషంగా ఉండాలి, కాబట్టి మనం వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా మంచిగా ఉండాలి అని కోరుకోవడమే. మన మనవడు ఇక్కడ ఉన్న పేదవారితో స్నేహం చేయడానికి అలవాటు పడ్డాడు. భవిష్యత్తులో అది ముదిరిపోయి దారి తీయకముందే, చెడు సావాసాలు అవ్వకముందే వాళ్ళు ఇక్కడ నుంచి ముంబై వెళ్ళి సురక్షితంగా ఉండడం మేలని నాకు అనిపిస్తుంది అనగా వెంటనే ఆమె, దయచేసి ఆలోచించండి, మీరు ఉండగలుగుతారా అనగా ఉండాలి, తప్పదు, వారి భవిష్యత్తు బంగారుమయంగా ఉండాలి అంటే మనం తీసుకునే నిర్ణయాలు కఠినంగా ఉన్నప్పటికీ కూడాను జీవితంలో ఇటువంటివి వచ్చినప్పుడు మనల్ని మనము సముదాయించుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తుని మన కోసం పాడు చేయకూడదు, వాళ్ళు ఎప్పటికీ సంతోషంగా ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న ఆ బైరాగి మాటలు విని వాళ్ళు మనకి దూరంగానే ఉంటున్నారు. అలా కంటే దూరంగా ఉండి సంతోషంగా ఉంటే అంతకుమించి ఏం కావాలి చెప్పు. ఒకే ఇంట్లో నేను కేశవ్ ఉంటున్నా, వాడు నాకెంతో ఇష్టం, వాడు నా మాటకి విలువ కూడా ఇవ్వడు, ఆ ఫకీరు ఏది చెప్తే అదే వింటాడు, అటువంటి బతుకు బతకడం కంటే దూరంగా ఉండడమే నయమని నాకు అనిపిస్తుంది అని అలా మాట్లాడుతూ ఉంటారు. మరోవైపు కేశవ్ సాయి చెప్పిన మాటల్ని విని, కానీ నాకు చాలా బాధగా అనిపిస్తుంది సాయి, ఈ ప్రాంతం విడిచి దూరంగా వెళ్ళాలి అంటే మీరు లేకుండా నేను అసలు ఉండలేను అనగా వెంటనే సాయి, చూడు, ప్రతిదానికి ఒక పరిష్కారం అనేది ఉంటుంది. నీవు నీ జీవితంలో నీ పిల్లల కోసం, నీ భార్య కోసం ఎంతో కొంత సమయం కేటాయించాల్సి ఉంటుంది. వాళ్ళు నీకోసం ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు కాబట్టి నీవు కూడా మనసు మార్చుకొని వారి కోసం త్యాగం చేసి వెళ్లాల్సి ఉంటుంది అని అలా సాయి తెలియపరుస్తారు. మరోవైపు ప్రహ్లాద్ పరిగెడుతూ మహేష్ వద్దకు చేరుకొని, మమ్మల్ని ముంబై తీసుకొని వెళ్తుంది అమ్మ అని చెప్పగా వెంటనే మహేష్, అసలు అక్క ఇలా ఎందుకు మారిపోతుందో, అసలు ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో నాకు అర్థం కావడం లేదు అనగా వెంటనే అక్కడికి తండ్రి చేరుకొని, ఇదంతటికీ కారణం నీవు, నీ వల్లనే వాళ్ళ ఇంట్లో మనస్పర్ధలు మొదలయ్యాయి, అయినా ఎందుకంత ఆశ్చర్యపోయి చూస్తున్నావు, నీలాగా ఇటువంటి బస్తీల అమ్మాయిని వాడు వివాహం చేసుకోకూడదు, సంతోషంగా ఉండాలి అంటే, వాడి భవిష్యత్తు బంగారుమయం కావాలి అంటే వాడు ఇక్కడ ఉండడం అంత శ్రేయస్కరం కాదు అని నిర్ణయం తీసుకొని ఇలా వీడిని తీసుకొని అలా ముంబై వెళ్ళడానికి సిద్ధపడిపోయారు అనగా వెంటనే అలా మహేష్, నాన్నగారు, నేను తీసుకున్న నిర్ణయం మంచిదే అని మీరు కూడా ఏదో ఒక రోజు అంటారు అనగా వెంటనే అతను, నేను ఎప్పటికీ అనబోను అని చాలా ఆవేశంగా వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం నెలకొంటుంది. ఇంతలో ఒక్కసారిగా అలా కుసుమ్ చేరుకొని, కేశవ్ ఇంటికి వచ్చాడండి, ఏం జరగబోతుందో అర్థం కావడం లేదు అని చెప్పి అలా చెప్పడంతో మరోవైపు కేశవ్ నడుచుకుంటూ తేజస్వి గది దగ్గరికి వెళ్తారు. ఆమె బట్టలు సర్దుతూ ఉంటుంది. వెంటనే కేశవ్ ఏదైనా చెప్పబోతున్నారనుకొని, చూడండి, మీరు ఇప్పుడు ఏం చెప్పినా కూడా నేను వినడానికి సిద్ధంగా లేను అని అలా కోపంగా మాట్లాడుతూ ఉండగా వెంటనే కేశవ్, నా బట్టలు కూడా సర్దు, మనం రేపు ముంబై బయలుదేరి వెళ్ళబోతున్నాము అని చెబుతారు. వెంటనే ఆ మాటలు విన్న కులకర్ణి సర్కార్ అలాగే పక్కనే ఉన్న వాళ్ళంతా, బల్వంత్, వీళ్ళంతా సంతోషిస్తారు. రేపు రతన్ దాసుగుణతో పాటు నడుచుకొని వెళ్తూ, చూడు, ఈరోజు ద్వారకామాయి వద్దకు వెళ్ళగానే సాయికి నేను చాలా విలువైన బహుమతి ఇస్తాను, దానితో సాయి నేను గొప్ప ధనవంతుణ్ణి అని తప్పకుండా ఒప్పుకుంటారు అని అలా నడుచుకుంటూ ద్వారకామాయి వద్దకి చేరుకుంటారు. వెంటనే సాయి వచ్చేశారు అనగా వెంటనే అతను, సాయి, మీరు నాకు 3 రోజులు సమయం ఇచ్చారు, కానీ 1 రోజులోనే నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను అనగా వెంటనే సాయి, నీకోసం నేను ఒక కుర్చీ కూడా ఏర్పాటు చేశాను, నిన్ను అడిగావు కదా, కూర్చో అని అంటారు. అలాగే అని అలా సాయి
నేను ఈరోజు ఎంత ధనవంతుణ్ణి, నేను ఏం చేయగలను అనేది మీకు నిరూపిస్తాను అనగా వెంటనే సాయి, నేను కూడా వేచి చూస్తున్నాను, నీవు విజయం సాధించాలనేదే నా కోరిక అని అంటారు. అతని యొక్క సంచిలో నుంచి ఒక విలువైన వజ్రాల కిరీటంని అలా తీసి, ఇదిగోండి సాయి, ఇది వజ్రాల కిరీటం, ఇది ప్రత్యేకంగా నేను మీకోసం తయారు చేపించాను, దీన్ని మీ యొక్క గుడ్డకి అలా తీసేసి దాన్ని మీరు పెట్టుకున్నారు అంటే చాలా మంచిగా అద్భుతంగా కనిపిస్తుంది, తీసుకోండి, దీన్ని స్వీకరించండి అనగా వెంటనే అలా సాయి నవ్వడాన్ని చూసి, నాకు తెలిసి మీరు ఇప్పటివరకు ఇటువంటి విలువైన దాన్ని చూసి ఉండకపోవచ్చు బహుశా అని అంటారు. వెంటనే సాయి, చూడు, ఆ యొక్క సంచిలో నుంచి ఒక విలువైన వస్తువు ఉంది, ఇలా తీసుకురా దాసుగును అని అంటారు. అతను అలా దాన్ని తెరుస్తుండగానే అందులోంచి 2-3 విలువైన వజ్రాలతో కూడిన ఆ యొక్క కిరీటాలు కింద జారి పడిపోతాయి. వెంటనే అవి చూసి నిర్ఘాంతపోయి, ఏమిటి విలువైన కిరీటాలా అనగా వెంటనే సాయి, ఇవి మరకత మణులు, అలాగే చాలా విలువైన వస్తువులతో తయారు చేయబడినవి అనగా వెంటనే అతను, కానీ సాయి, మీరు వీటిని సాధారణమైన దుస్తుల్లో అలా పెట్టారేమిటి అనగా వెంటనే సాయి, చూడు, బంగారమైన వజ్రమైన సాధారణమైనదైనా ఏదైనా నా దృష్టిలో ఒకటే, నేను వాటిని సాధారణంగానే చూస్తాను. రతన్, విలువ అనేది మనిషికి ఇవ్వాల్సి ఉంటుంది, వస్తువులకి కాదు అని అలా సాయి వివరించి, నీవు ఇంతకంటే విలువైన వాటిని తీసుకువచ్చి నిన్ను నీవు నిరూపించుకో, నీవు ధనవంతుడివి అని అంటారు. వెంటనే అతను, సరే సాయి, నేను మరొక అవకాశాన్ని వినియోగపరచుకోవాలనుకుంటున్నాను అని చెప్పి, అలా నేను మరలా వస్తాను అని అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు. ఇక్కడితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.